మన తెలుగు సినిమా స్టార్స్ హీరో మహేష్ బాబు పేరు ఇప్పుడు రాజకీయాల్లో మీడియాలో సీరియస్ డిబేట్లలో వినిపిస్తుంది. కారణం ఏంటంటే ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనకు నోటీసులు పంపింది. ఈ నెల 27న విచారణకు హాజరవ్వాలని చెప్పింది. కానీ మహేష్ బాబు నేరస్తుడా? ఏమైనా అక్రమంగా చేశారా? అసలు ఈ కేసు ఏంటి? ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు, కేసు అసలు కథ, మహేష్ బాబుకు సంబంధం అన్ని సింపుల్గా తెలుసుకుందాం. ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు ఒక కంపెనీ గురించి తెలుసుకోవాలి. సురానా ఇండస్ట్రీస్. ఇది ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్ రంగాల్లో పనిచేసే పెద్ద కంపెనీ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా ప్రాజెక్టులు భారీ విస్తరణ చేసిన సంస్థ. ఈ కంపెనీకి సంబంధించి చాలా ఫిర్యాదులు వచ్చాయి. వేర్వేరు రాష్ట్రాల్లో బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకపోవడం, పన్నులు ఎగవేయడం, అకౌంట్స్లో గందరగోళం చూపించడం, ఇలా ఆర్థిక మోసాలు చేసినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో సురానా కంపెనీపై కేసు నమోదయ్యింది. ఈ కేసులో ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పుడు ఇక్కడే వస్తుంది మహేష్ బాబు పేరు. ఈ సురానా గ్రూప్కి చెందిన కొన్ని ప్రాజెక్టులకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశారు. విజ్ఞాపనలు, ప్రకటనలు, ఇంటర్వ్యూలు, హోర్డింగ్స్, అందులో ఆయన ముఖ చిత్రంగా ఉన్నారు. అంటే సురానా కంపెనీ వాళ్ళు ప్రజలను ఆకర్షించేందుకు మహేష్ బాబు పేరును ఇమేజ్కు వాడుకున్నారు. ఇక్కడే ఈడీకి అనుమానం వచ్చింది. సురానా కంపెనీ ప్రజల వద్ద నుండి వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది. అందుకు కారణం మహేష్ బాబు లాంటి సెలబ్రిటీ ప్రచారం చేస్తేనే కదా అని ఈడీ విచారిస్తోంది. ఈ ప్రచారం ద్వారా వచ్చిన డబ్బులలో ఎంత మొత్తం మహేష్ బాబుకి ఇచ్చారు? ఆ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? బ్యాంక్ ట్రాన్స్ఫరా, బినామీ రూపంలోనా, బ్లాక్ మనీనా అన్న విషయాలు తెలుసుకోవడానికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు ఇక్కడే అసలు విషయం ఉంది. ఈడీ అనేది కేవలం క్రైమ్ కేసులు చూసే శాఖ కాదు. డబ్బు ఎటు పోతోందో, బ్యాంకుల డబ్బు ఎలా దారి తప్పుతోంది, బినామీ లావాదేవీలు ఎక్కడ జరుగుతున్నాయో వాటిపై దృష్టి పెడుతుంది. మహేష్ బాబు పారితోషికం ఎంతంటే సుమారు 12 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని ఏ రూపంలో చెల్లించారు? ఆ డబ్బు ఆ కౌంటింగ్లో చూపించారా, లేదా షెల్ కంపెనీల ద్వారా చెల్లించారా? ఈ అంశాలపై క్లారిటీ కోసం ఈడీ ఆయనను విచారణకు పిలవడం జరిగింది. మహేష్ బాబు ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే ఆయన వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం అది కేవలం ఒక ప్రమోషనల్ ఒప్పందం మాత్రమే. కంపెనీ కార్యకలాపాల్లో ఆయనకు ఎలాంటి ప్రమేయం లేదని చెప్పినట్టు తెలుస్తోంది. అంటే ఒక సెలబ్రిటీగా ఒప్పందం చేసుకొని ప్రచారం చేశాడు, అంతే తప్ప వ్యాపారంలోని తప్పులకేం బాధ్యుడు కాదు అని అంటున్నారు. కానీ ఈడీ చెబుతోంది, మీ ఇమేజ్ వాడారు కాబట్టే ప్రజలు నమ్మి డబ్బులు పెట్టారు కదా, అంటే ఇది నేరంగా కాకపోయినా ఇది విచారణలో భాగమైతే తప్పదంటోంది. ఈ నెల 27న మహేష్ బాబును ఈడీ విచారణకు పిలిచింది. అయితే తాను వ్యక్తిగతంగా హాజరవుతారా, లేదా లాయర్ ద్వారా వివరణిస్తారా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఈడీ విచారణ తర్వాత మహేష్ బాబు ప్రమేయం ఎంతవరకు ఉంది, వారు మరిన్ని నోటీసులు పంపుతారా, ఇంకా ఎవరెవరు ఈ కేసులో బయటపడతారు అన్నది చూస్తుండాల్సిందే. ఈ మొత్తం వ్యవహారంలో మనం గ్రహించాల్సింది, సెలబ్రిటీలు చేసే ప్రచారం వల్ల ఎలాంటి ఆర్థిక ప్రభావాలుంటాయో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక బ్రాండ్ ప్రచారం చేయడమే తప్పే కాదు, కానీ ఆ ప్రచారం వల్ల ప్రజలు మోసపోతే, నష్టపోతే నేరంగా కాకపోయినా నైతికంగా బాధ్యత వహించాల్సిన అవసరం వస్తుంది. మహేష్ బాబు నిజంగా తప్పు చేశారా లేదా అన్నది కోర్టు విచారణ ప్రక్రియ తర్వాతే తెలుస్తుంది. కానీ ఈ కేసు ఇప్పుడు తెలుగు సినిమా, వ్యాపార, మీడియా రంగాల్లో పెద్ద చర్చగా మారింది. ఇలాంటి వివరాలు మీకు వినిపించడం కొత్తగానే ఉండొచ్చు. మీ అభిప్రాయం ఏంటి? మహేష్ బాబు నిజంగా బాధ్యత వహించాలా, లేక ఇది కావాలనే క్రియేట్ చేసిన వివాదమా? కామెంట్లలో మీ అభిప్రాయం షేర్ చేయండి. మరింత ఇలాంటి వార్తలు తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.